హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నా విఎల్ఆర్స్. నేను ఈరోజు రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు. నేను ఈ వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకున్నానో అందరం చూద్దాం రండి. అన్నీ ఒకటిగా నేను వీడియోలో షేర్ చేస్తాను. నేను ముందుగా ఇదంతా డెకరేషన్ ఇలా చేసుకున్నాను. ఇట్లా ముందు అంతా డెకరేషన్ చేసుకొని మనకు 3-4 డేస్ నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవడము, అన్నీ శుభ్రం చేసుకోవడము, అన్ని పూజా సామాగ్రి తెచ్చుకోవడము, మనము అన్ని కలశాలు. నేనైతే ఇట్లా అక్కడ ఒక అమ్మవారిని, ఇక్కడైతే పెద్ద అమ్మవారిని పెట్టినాను. ఇంకా ఇక్కడ ఒక కలశం అమ్మవారు, ఇంకా ఇక్కడ ఒక అమ్మవారు పెట్టినాను. నేనైతే ఇది ఈసారి అయోధ్య మనకి బాలరాముడు ప్రతిష్ట అయింది కాబట్టి ఇక్కడ కూడా నేను రాముడి అది ఫోటో పెట్టడం అయింది. నేనైతే ఇట్లా అలంకరణ చేసుకున్నాను. అన్ని పండ్లు, పువ్వులు, గాజులు, చిట్టి గాజులు, డబ్బులు, బట్టలు, అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలి కదా, అమ్మవారికి వస్త్రాలు. ఇక్కడ అన్ని పూజా సామాగ్రి కావాల్సిన అన్ని పూజా స్టోర్లో దొరుకుతాయి. మనకి ఏ ఐటమ్ కావాలన్నా అన్ని పూజా స్టోర్లో దొరుకుతాయి. అయితే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటామంటే మనము దీన్ని అమ్మవారు మనకి ప్రతిష్ట, మనకి అమ్మవారు విశేషమైంది కాబట్టి మనకు లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి మనకి చాలా అందరూ చేసుకునే వ్రతము. అయితే అందరూ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని పిండి వంటలు, వడలు, గారెలు, శనగలు అన్నీ ముందుగా నానబోసుకొని మినపప్పు వడలు, గారెలు చేయాలిగా, మనం చేసుకోవాలి కదా, అమ్మవారికి ఇష్టం కదా మినపప్పు గారెలు, మళ్ళీ బూరెలు అన్నీ నేను ఇట్లా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ప్రసాదాలన్నీ నేను ముందుగానే సిద్ధం చేసుకొని నేను ఇట్లా అమ్మవారిని అలంకరణ చేసుకోవడం అయింది. అంటే ఒకరోజు ముందే మనము అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఆ రోజు అడావుడి కాకుండా, టెన్షన్ లేకుండా మనం కూల్గా పూజ చేసుకోవడానికి మనకి టైం ఉంటుంది కాబట్టి మనం అన్నీ ముందుగానే తెల్లవారుజామున లేచి మంచిగా గడపలో పూజ చేసుకొని, మనం ఇంట్లో దేవుడి కాడ పూజ చేసుకొని, తర్వాత ఇక్కడికి వచ్చి మనము అమ్మవారి కాడికి వచ్చి మనం అన్నీ ఇక్కడ సిద్ధం చేసుకొని, నేనైతే ముందు రోజునైతే ఇవన్నీ కట్టుకున్నాను. తోరణాలన్నీ కట్టుకొని, ఇక్కడ ఇవన్నీ కట్టుకొని అన్నీ చేసుకున్నాను. పులిహోర, దద్దోజనము, మనకు పరమాన్నము, పాయసము అన్నీ మనకు 9 రకాలు కానీ 5 రకాలు కానీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను అలానే చెప్పినాను. అన్నీ ఏది ఇష్టం ఉంటే మనకు ఎన్ని రకాలు చేయాలనిపిస్తే మనం అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని రకాలైనా ఏం లేదు, ఒక రకమైన చేయొచ్చు, 2 రకాలైనా చేయొచ్చు, 5 రకాలైనా చేయొచ్చు, 9 రకాలైనా చేయొచ్చు. అలానే ఏం లేదు, మన ఇష్టం. అది అమ్మవారికి అయితే 9 రకాలు పెట్టాలి. అయితే ఇట్లా గాజులు అన్నీ తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ పూజ సామాన్ అంతా ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను. అయితే మనకి పూజ అయిపోయిన తర్వాత మనకి ముత్తైదువులు వస్తారు. ముత్తైదువులకు పిలుచుకొని మనము తాంబూలము, భోజనాలు, తాంబూలము మనం ఇవ్వచ్చు. అయితే నేను ఈసారి మాత్రము భజన పెట్టియడము నాకు చాలా బాగా అనిపించింది. నేను మాత్రం ఒక 5-6 మందితోని నేను భజన పెట్టియడం అయింది. నాకు అమ్మవారి అనుగ్రహం ఉందేమో నాకైతే తెలియదు. నాకు అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టి, నాకు అమ్మవారు నన్ను చూస్తుంది కాబట్టి నేనైతే ఈసారి చాలా బాగా చేసుకున్న పూజ బాగా చేసుకున్నాను. నేను భజన కూడా చాలా బాగా జరిపించినాం. మేము భజన కూడా చాలా బాగా చేసుకున్నాము. నేను అన్ని వీడియోలు షేర్ చేస్తాను. నేను ఈ వరలక్ష్మి వ్రతం వీడియో మొత్తము నేను ముందు రోజు అమ్మవారిని ఎలా అలంకరించిన, నేను ఎలా చేసిన, చీర ఎలా కట్టించిన, నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్లకి అందరికీ నమస్కారం.
మనం ఇట్లా కడుక్కుంటే ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. పీతాంబరంతో తెల్లగా వచ్చేస్తాయి. మన సిల్వర్ కాయిన్స్ మాత్రం మంచిగా తెల్లగా మంచిగా సిల్వర్ లాగా అయిపోతుంది, సిల్వర్ లాగా వచ్చేస్తుంది. ఇక చూడండి ఇందులో ఎంత తెల్లగా అయిపోయింది. ఇంత మరక ఉండదు, ఏమి ఉండదు, డస్ట్ ఉండదు, తెల్లగా వచ్చేస్తాయి. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయి. దగ్గర మెరిచిపోతుంటాయి మనకి. కాయిన్ అనేది ఇట్లా తెల్లగా వచ్చేస్తుంది. అయితే అమ్మవారికి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను. ఇట్లా రోజ్ ఫ్లవర్స్, ఇట్లా కమలం పువ్వులు బాగుంటాయి కదా అమ్మవారికి డెకరేషన్, కానీ నేను ఇట్లా తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారికి జడకి ఇవి గులాబీ పూలు మాదిరిగా ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి అమ్మవారికి అలంకరణకి. జడకి అమ్మవారికి పూల జడ వేస్తాం కదా, ఆ జడకి బాగుంటాయి. ఇదైతే అమ్మవారి జడ. నేనైతే ఈసారి కొన్నే తెచ్చుకున్నాను, ఎక్కువ తెచ్చుకోలేదు. ఈ బనానా ఈ అక్కడ కొంచెం డెకరేషన్కి ఇంకొద్దిగా బాగుంటుంది కదా అని ఇట్లా తెచ్చుకున్నాను. ఇంకా నేనైతే ఈసారి సింహాసనం తెచ్చాను అమ్మవారికి. చూడండి ఇక సింహాసనం తెచ్చాను. ఇంకా ఇక్కడ పూలమాలలు ఇవన్నీ తెచ్చుకున్నాను. చాలా కొన్ని ఐటమ్సే తెచ్చుకున్నాను, నేను ఎక్కువ తెచ్చుకోలేదు. ఇక్కడ ఒక పూలమాల. ఇంకా నేనైతే ఇంతవరకు అయితే తెచ్చుకున్నాను ఈ సంవత్సరం అయితే. ఇవి అమ్మవారికి సంబంధించినవి. అయితే అమ్మవారికి సంబంధించిన చిట్టి గాజులు, గవ్వలు, మన ఇది లోటస్ పువ్వులు, ఇంకా చాలా ఉంటాయి. నేను తర్వాత వీడియోలో అన్నీ పెడతాను, ఒకటొకటిగా అన్నీ షేర్ చేస్తాను వీడియోలో. ఇప్పుడైతే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ కదా అని నేను ఇవి పెడుతున్నా. చూస్తున్నారు కదా, ఈ రోజు పువ్వు అనేది కూడా చాలా బాగుంది. నేను ఇట్లా హ్యాంగింగ్గా తలిగించుకోవడానికి చాలా బాగుంటుందని నేను ఇది కూడా తెచ్చాను ఇట్లా డెకరేషన్కి. ఇంకా డెకరేషన్ పూర్తి అవ్వలేదు, కొద్దిగా చేస్తున్నాను. బనానా పూలు మాత్రం చాలా బాగున్నాయి, డెకరేషన్కు చాలా బాగుంటాయి, అందంగా కూడా కనిపిస్తాయి అని నేను తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు రూపాయి కాయిన్స్ తీసుకున్నాను. రూపాయి కాయిన్స్ తీసుకొని నేను ఇప్పుడు కాసుల పేరు చేస్తున్నాను. రూపాయి కాయిన్స్తో కానీ, 5 రూపీస్ కాయిన్స్తో కానీ, 10 రూపీస్ కాయిన్స్తో కానీ, మళ్ళీ 2 రూపీస్ కాయిన్స్తో కానీ ఇట్లా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి ఎన్నికి బాగుంటుందని నేను ఇలా చేస్తున్నాను. ఇంకా చూడండి, ఇట్లయితే మాల అయితే తయారు చేస్తున్నాను నేను, కాసుల మాల. ఇక్కడైతే 5 రూపాయల కాయిన్స్ కూడా ఉన్నాయి. ఎంత తెల్లగా బంగారం లాగా దగ్గర మెరిచిపోతున్నాయి చూడండి ఈ కాయిన్స్. నేను ఈ కాయిన్స్తో కూడా నేను కాసుల మాల చేస్తాను. ఇలా చేసుకోవచ్చు, పూజలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత కూడా వీళ్ళు ఇవేం చేయాలని మీకు సందేహం రావచ్చు. తర్వాత మనము ఇది మాల తీసేసుకొని మనము ఈ డబ్బులు అనేది ఎక్కడన్నా పూజా స్టోర్లోనో ఏదైనా పూజా ఐటమ్స్ లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు మనం కొనుక్కోవచ్చు. లేదా మనం ఉండి లేదలుచుకుంటే ఉండి లేయచ్చు.
ఎక్కడన్నా పూజ స్టోర్లో ఏమన్నా మనకు ఐటమ్ మంచిగా కనిపిస్తే అక్కడ తెచ్చుకోవచ్చు, మనం ఏదన్నా ఉపయోగించుకోవచ్చు. అలా ఏం లేదు. మనము లేదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి మనకి అవసరం పడతాయి అనుకుంటే కూడా మనము అలానే ఉంచేసుకోవచ్చు ఈ డబ్బులు అనేది. ఇలా 5 రూపీస్ కాయిన్స్ ఇలా పెడుతున్నాను నేను. ఇదైతే ఇట్లా నాకు ఇట్లా చేయడం అయితే ఫస్ట్ టైము. ఒకటి ఇట్లా పెట్టుకుంటూ పోతుండాలి. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా చేస్తుంటే, మనకి మంచిగానే ఉంటుంది. దేవుడికి అలంకరణకు కూడా చాలా బాగుంటుంది. అమ్మవారికి ఇట్లా కాసుల పేరు వేయడానికి. అంటే అన్నీ లెక్క ఏమి ఉండదు. మనకి ఎంత కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు కాసుల పేరు. అలా అని ఏముండదు. లెక్క అని ఏముండదు. ఇన్ని పెట్టాలి అన్నీ పెట్టాలి అని అట్లా లెక్క ఏముండదు. మన చేతికి ఎన్ని వస్తే అన్ని పెట్టుకోవచ్చు, అట్లా ఏం లేదు. చూసి కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం వెంకటేశ్వర స్వామికి కూడా ఇట్లా మనం వేసుకోవచ్చు, అమ్మవారికి వేసుకోవచ్చు, మనము శుక్రవారం పూజలో కూడా వేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి కాసుల పేరు అంటే చాలా ఇష్టం కదా. మన లక్ష్మీ అమ్మవారికైనా వెంకటేశ్వర స్వామికైనా ఇట్లా కుబేర స్వామి కదా ఆయనకి చాలా ఇష్టము. ఇలానే ఉంచుకొని మనము పూజలో వెంకటేశ్వర స్వామికి శనివారం కానీ అట్లా శుక్రవారం కానీ అట్లా వేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అలంకరణ ఎంత బాగా వస్తుందో కాసుల మాల. డబ్బులతోని ఇలా చేయడం అనేది ఇది ఫస్ట్ టైము. నేను కూడా చూద్దాం, ఒక ట్రై చేద్దాం అనేది చేస్తున్నాను. ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది, అందుకని నేను ఇలా తయారు చేస్తున్నా కాసుల మాల డబ్బులతోనే. చూశారు కదా, నేనైతే డబ్బులతోని ఇలా కాసుల పేరు తయారు చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నేనైతే డబ్బులతో ఇలా తయారు చేసుకున్నాను. అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి చాలా బాగుంటుందని నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను ఈ మాల అయితే వేయడం జరుగుతుంది.
నేనైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి నేను ఇప్పుడు రెడీ చేయబోతున్నాను. అమ్మవారిని ఎలా అలంకరించుకుందాం, ఎలా రెడీ చేద్దాము చూద్దాం రండి మనం అందరము. నేనైతే ఇది శారీ తెచ్చుకున్నా అమ్మవారికి. ముందుగా మనము అన్ని వాటర్ పోసి మంచిగా అన్నీ కడుక్కోవాలి ఫస్ట్. ఎందుకంటే అన్నీ అలాగనే పెట్టకూడదు. అన్నీ మనం ఇట్లా కడిగి వాటర్లో కొంచెం కడిగేసుకొని కొంచెం ఆరబెట్టుకొని మంచిగా క్లాత్తో ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇవి రామేశ్వరంలో తెచ్చినాను. ముత్యాలు, పవడాలు, కెంపులు ఇవన్నీ. ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారు చూడండి. అమ్మవారి అలంకరణకి కావాల్సిన సామాను, అలంకరణ సామాను పసుపు, కుంకుమ, గంధము, తెల్లపిండి, బియ్యం పిండి. తెల్లపిండి అంటే బియ్యం పిండి. మనం బియ్యం పిండితో ముగ్గేస్తాం కదా, బియ్యం పిండి. ఈ 4 ఐటమ్స్ అమ్మవారి అలంకరణకి నేను తీసుకున్నాను. ఇప్పుడు అలంకరణ చేద్దాం. పీఠం అయితే నేను ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇట్లా ముగ్గు వేసుకొని పసుపు అంతా మంచిగా పసుపు రుద్దుకొని మంచిగా పీఠం మీద ముగ్గు, పద్మం ముగ్గు వేసుకొని నేను ఇట్లయితే పీఠ రెడీ చేసుకున్నాను. అమ్మవారి పీఠ ఇగో కింద కూడా ఇలా అలికి మంచిగా పసుపుతోటి అలికి పద్మం వేసి, పద్మం ముగ్గు కంపల్సరీ వేయాలి. అమ్మవారికి చాలా ఇష్టము పద్మం ముగ్గు. అయితే అమ్మవారు పద్మంలోనే ఉంటుంది కాబట్టి పద్మం ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. బట్ట మీద అయితే బట్ట వేసుకొని ఇట్లా బియ్యం పోసుకున్నాను. ఎందుకంటే అమ్మవారిని కూర్చోబెట్టాలి కదా, అమ్మవారు బియ్యంలోనే కొలువై ఉంటుంది కాబట్టి నేను ఇట్లా బియ్యం పోసుకున్నాను. పీఠం పైన ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను అమ్మవారిని బిందె కూర్చోబెట్టడానికి. ఇందులో ఇప్పుడు బియ్యం పోస్తాను. ఒక బిందెనైతే పెట్టుకున్నాను అమ్మవారిని కూర్చోబెట్టడానికి. ఇప్పుడైతే నేను ఇందులో తమలపాకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ, ఖర్జూర పండు, పువ్వు, 1 రూపాయి కాయిన్స్, ఒక్కలు, ఖర్జూర పండు, పసుపు కొమ్ము. నేనైతే ఇవి ఇందులో ఇప్పుడు అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఇందులో బిందెలో పెడుతున్నాను.
ఎప్పటికీ మన ఇంటి నుంచి వెళ్ళకుండా అమ్మవారిని నిలుపుకోవడానికి మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి మనము అమ్మవారిని రమ్మని పిలుస్తున్నాం కదా. ఇప్పుడు అమ్మవారు బిందెలోనే కూర్చుంటుంది అన్నట్టు. నేనైతే అమ్మవారి బిందెలోనే కలశం బియ్యం పోస్తున్న బిందెలో చూడండి ఇక్కడ. ఫస్ట్ 5 దోశలు పోసినాక నేను ఇప్పుడు గిన్నెతో పోస్తున్నా. అయితే అమ్మవారి చీర, నేను ఇప్పుడు అమ్మవారికి చీర కట్టిస్తున్నా. చీర అంతా రెడీ అయినాక నేను మళ్ళీ చూస్తా. ఇలా ఒక కర్ర కట్టుకొని కలశానికి ఇట్లా మనకి చేతులు వస్తాయి కదా, గాజులు వేసుకోవడానికి, బ్లౌజ్ పీస్ వేసుకోవడానికి ఇట్లా ఒక కర్ర కట్టుకొని మన కలశానికి పువ్వులు, కంకణము ఇవన్నీ కట్టుకొని బొట్లు పెట్టుకొని, ఇంకా మళ్ళీ మనము లోపల ఒక క్లాత్ అయితే కట్టుకోవాలి లోపల బిందెకి, కలశం బిందెకి. ఇంకా నేనైతే ఇట్లా ఒక క్లాత్ కట్టినాను. అమ్మవారికి చీర అయితే నేను చక్కగా రెడీ చేసినాను. ఇంత అన్ని ఫోల్డింగ్ చేసి ఇగో ఇలా చేసినాను. అన్ని కుచ్చులు పెట్టి మంచిగా కొంగు, బ్లౌజ్ పీస్ దీంట్లోనే ఉంటుంది కాబట్టి బ్లౌజ్ పీస్ అన్నీ మంచిగా చక్కగా ఫోల్డింగ్ చేసిన. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం అమ్మవారికి కట్టించేద్దాం.
वाक्यम दे पुत्र सर्वान् कामान् मे पो देवी रूपस्त्वं कर्म साक्षी अभिज्ञ यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरो भव दीपाराधन मुहूर्तस्तु రెండు అక్షంతలు తీసుకోమ్మా. ఉత్తిష్టంతు భూతపిత హతాయతే భూమివార వాసం తీసేంటి అమ్మా. ఉత్తిష్టంతు భూతపిత హతాయతే భూమివారకాయతే తామ్రదేన బ్రహ్మకర్మ సమానవే. ఓం భూం భూం స్వాహం మాంజనవంతమో సత్యం దత్సర్వేణ్యం भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा पो ज्योतिर्गं तं ब्रह्म पूर्ववत्सरम् मम अनुपमा उपात्तदुत्तस्य द्वारादि परमेश्वर विचित्रं वेदोवने मुहूर्ते श्रीमहारुद्राक्ष वर्तमानश्च आज ब्रह्मण तुझे परार्थे श्वेतवरागल्पे भवस्तमन्वन्तरे कलिगे पदं पादे जम्बूदीपे भरतवर्षे भरतकण्ठे मेरो दक्षिण दिग्भागे शीतेन च वायव्य प्रदेशे कृष्णा गोदावरीर्मध्य प्रदेशे अस्मिन् वर्तमान प्रदेशे लक्ष्मी निवास गृहे समस्त देवता ब्राह्मणाचार्य हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक तान्तमानेन प्रभावादि सत्य संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतौ श्रावण मासे शुक्लपक्षे द्वादश्यां तिथौ नक्षत्र शुभयोग शुभकण्डे मुमुन् विशेषण विचितायाम् अस्यां शुभतिथौ श्रीमान् विभूतं जिह्मः व्यास महर्षिकोट्टोद्भवाम् वासुदेव धर्मपत्न्यो विजयलक्ष्मी नामधेयस्य साई किरण नामधेयस्य मानसा नामधेयस्य देवांश नामधेयस्य सह कुटुम्बानां क्षेम धैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धन कनक वस्तु वाहन समृद्ध्यर्थं सर्व अभीष्ट सिद्ध्यर्थं श्री वरलक्ष्मी उद्दिश्य श्री वरलक्ष्मी प्रीत्यर्थं संभवत द्रव्यै संभवत उपचारै संभवता नियमेन संभवता प्रकारेण यावच्छक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजांच करिष्ये. दक्षिणतल्लीलु जयम्मा आगो निर्विघ्न समाप्यन्ति महागणपति पूजांच करिष्ये. ఇది కలిసాను అమ్మాయి ముందు పెట్టుకో. దీంట్లో 2 తమలపాకులు పెట్టుకో, ఒక పువ్వు పెట్టుకో, ఇంత పసుపు కుంకుమ అక్షంతలు. తమలపాకులు లేదు మామిడాకైనా పెట్టుకో. ఉన్నాయా అమ్మ? తమలపాకులు అంటే చూడమ్మా. వేసినామా పసుపు కుంకుమ వేసినా. కలిసే గంట పుష్పాక్ష కలిసే ఉదరం పూరెత్త కలిసోపర్యాప్తం నిధాయ ఇట్లా చేయబెట్టమ్మా. అన్నం పెట్టి చేయబెట్టు. 2 తమలపాకు 2 అమ్మ. ఉన్నాయి మళ్ళీ తాంబూలాన్ని కావాలి 2 మళ్ళీ చేయబెట్టుకుంటా.
ओम कंसच्य मुखे विष्णु कंठे रुद्र समासिता मूले तत्स्थितो ब्रह्मा मध्ये मातृकणासिता तुच्छौ सागरे सर्वे सप्तदीपा सुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणाङ्गच्च कलशः सर्वे कलशामुदमाहिता कलशे सदा देवविद्ये परिशिच्यते उच्चैत्यश्च उज्जैरज्ञेषु वर्धते आपो वायुगं सर्वं विश्वभूतान्या प्राणावापा पशव आपो नमापो भूतामाप सम्राणाप विराणाप सर्वाणाप छन्दा विश्यापो ज्योतिष्याग यजुष्याग सत्यमापव सर्वा देवतापो पूर्ववत्सरों गंगे सर्वक्तुंगा पूतगाने ओमन राइट गंगे यमुने जैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जयस्मिन् सन्निधिं कुर्वायात देव पूजार्थं मम चित्तचेकार का कल्चोलिकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य पूतो इट्ला अन्यत्वे जल्दी ఎక్కడి నుంచి వస్తుంది గణపతి చేసినామా తాల్పాకు తీసుకొని చిన్నగా టెన్షన్ ఆరాంగా ఇంటికి నెక్స్ట్ టైం 12కి పెట్టుకో ఇలా కొన్ని ఒక 2 రోజులు చేసుకొని వచ్చేస్తా ఆరాంగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాయి సర్జరీకి లేట్ అవుతుందమ్మా నీకు ఇట్లా 12:30 వరకు వచ్చేస్తా కొంచెం ఆరాంగా చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే మీరు పోయారు నోము కార్తీక మాసంలో కదా అప్పుడు వస్తారా దానికి ఇంత టైం పట్టదు అనుకుంటాను ఉంటుంది కానీ ఒక 2 రోజుల ముందు చెప్తే మీకే టైం ఇస్తాను సరేనా దాని మీద కుంకుమ పెట్టు ఆ పీట మీద పెట్టాను అక్కడ ముందు అమ్మవారి ముందే పెట్టేసి దాని మీద అక్షింతలే ఒక తాలపాకు తీసుకో తాలపాకు ఉంది కదా ఇట్లా బోర్లో పెట్టి ఇట్లా గణపతి మీద పెట్టి కోన పెట్టాలి అక్కడ బోర్లో పెట్టాలి ఇట్లా अश्विनी ने परस्पा छच प्रणपा प्राण विनाजे भगन ज्योतिषम दोदमुच्चतमन्मते मुड़े आनत्वति हम दोमे प्राणामुता हम प्राणाय वेदा तानमोपत्वये श्री महागणाधिपते नमः स्थिरो भव वर्धो भव सुमुखो भव सुखदन्नो भव चिरासनं कुरु ध्यानं करना పెట్టుకోమా హరిద్రావం చతుర్భావం హరిద్రావదం బ్రహ్మం పాజాంతు తదం దేవం మదగం దత్తమేవత भक्ताभक्तातारं वन्दे विघ्ननाशकं ओम हरिद्रा गणपतये नमः अगजानन पद्मार्कं गजानन वादिचवनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे
ఓం గణనాన్వా గణపతి కింగవామే ఏకమేక వీణాము వత్సవత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనత్సున్నన్నోతి విశేషానం శ్రీ మహాగణాధిపతి నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి హేమజింవాసాధ్య సమర్పయామి తమలపాకు తీసుకోండి చెంబు నుంచి కొనలు ఒక 6 సార్లు 6 చుక్కలే అమ్మా గణపతి దగ్గర అక్షయర్ఘ్యం సమర్పయామి పాదయ పాదం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అర్ఘ్య పాద్య ఆచమనీయం సమర్పయామి. తర్వాత పువ్వు తీసుకో ఒక్క చుక్క నీళ్ళు వేసాను మీద స్నానం సమర్పయామి ఆపోయి తామేవ స్నానభూతేన ఉత్తీర్ణ మాత్ర తస్మాత్మో జనేదో జగత్నామం సమర్పయామి. వస్త్రం రక్షించలే వస్త్రం సమర్పయామి. యజ్ఞోపయుతం మన 2 రక్షించలేమో యజ్ఞోపయుతం సమర్పయామి. చేస్తావా తీసుకోమా అడిగి గాలి పోతే మా డోర్ వేస్తే అదే ఉన్నాయి కదా ఉన్నాయిగా భయంగా ఉన్నాయి కదా అయిపోయిందా. గంధం సమర్పయామ ఒక పువ్వు గంధం పెట్టి అక్కడ పెట్టి పెట్టి అక్కడ పెట్టి గంధం సమర్పయామి. గంధ ద్వారా నిత్యవృత్తాం కలిసి ఈశ్వరీం సర్వభూతానాం తామోపకేత్యం గంధం పసుపు కుంకుమ 2 అన్ని కలిసి అక్కడ పెట్టేసి ఒక్కొక్క పువ్వున్న అక్షింతలన్నీ అమ్మా మొదటిగా అమ్మవారికి ఆ గణపతికి ఒక అక్షింతలు తీసుకో. అక్షింత ప్లేస్ లేదు కదా అక్షింత నేను ఒక 16 నామాలంటే చెప్తా. ఓం తుంకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కలికండికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతువాయ నమః గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం దూర్వగణాయ నమః ఓం వీరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పర్వణపుష్పాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అగరబత్తి ధూపమాగ్రాపయామి. వనస్పతిర్భవే అక్కడే గణపతికి అమ్మ ఒక్క గణపతికి. ఓం వనస్పతిర్భవే దివ్యే నానాగంధసు సహితమాగ్నేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిభూతాం ధూపమాగ్రాపయామి. ఒక్కసారి దీపం చూసేమ్మా. సాధ్యంతి వర్త సంయుక్తం వక్నాయోధం ప్రియం ప్రాణమంగళం దీపం సహితవాక్యం దివ్యాభం దక్షా దీపం ప్రయచ్చామి. దేవాయ పరమాత్మే సాయ అంతర్కాస్పోదాత్ దివ్య జ్యోతి నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక అరటిపండు పెట్టాం అక్కడ. గణపతి నీళ్ళు ప్రోక్త్యా పరిజిక్త్యా ఓం భూర్భువస్సుతస్తవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిర్తం బ్రహ్మం గురుతం సర్వం ప్రాణత్వం అపనత్వం జ్ఞానత్వం ఉదనత్వం సమనత్వం బ్రహ్మణేత్వం మధ్య మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభూతం సమర్పయామి. హస్తో విచారామి పాదం విచారామి. యుద్ధ ఆచమనీయం సమర్పయామి. చాలా విగ్రహం ఉంది కదా తల్లి. అమ్మ విగ్రహం అదే ముఖ్యం కదా. అక్కడే చేస్తాం. ఇప్పుడు ఈ గణపతికి ఆరాధిస్తే
ఒక్క బిల్లే లక్ష్మి ఇక్కడ ఆరతి బిల్ల డబ్బా ఉంది కనిపిస్తుంది నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః మధుసూదనాయ నమః శ్రీకర్మాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః జయకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దక్షితాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః మహేంద్రాయ నమః హరే నమః జయకృష్ణాయ నమః జయకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం అదం రాకే Amai putih pemutih. లక్ష్మి గారు అది పెట్టాను ఇది సామ్రాణి లక్ష్మి ఇక్కడ ఆరతి బిల్లలు ఉన్నాయి నాకు డబ్బాల స్టీల్ డబ్బాలు ఉన్నాయి పెద్ద ప్యాకెట్ ఆరతి డబ్బాలు బాగానే చెప్తాను ఇలా పెట్టుకోను కానీ అన్ని ఏదో బిల్లలు ఉన్నాయి నేను చేస్తాను డబ్బు ఇస్తాను లేకపోతే డబ్బు ఇస్తాను ఇక్కడ పెట్టుకుంటే తిన్నాను వేదాహమేదం పురుషం మహత్తమాయిత్య వనంతమృత్యవారి సర్వాణి లోపాని శరీరానామాని కృత్వాభివృద్ధి ఓం శ్రీ మహాగణాధిపతే నమః నీరాజనం మంగళ నీరాజనదీపం దర్శయామి రెండు అక్షింతలు తీసుకోమ్మా రెండు అక్షింతలు ఒక పువ్వు తీసుకో तुमकच्छैकदन्तश्च कपिलोकति कन्निकलम्बोदश्च विकटो विघ्नराजो विनायका धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानना वक्रतुण्डस्तूर्पकर्णा हेरम्बस्कन्दपूर्वजा षोडशैतानि नामानि यपडे सुनियादपि विद्यारम्भे विहाय च प्रवेशे निर्गमेतः सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तन्न जायते ओम श्री महागणाधिपते नमः स्वर्णमन्त्रपुष्पं समर्पयामि दण्डक्षिन्तरेण वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुर्मे देव सर्व कार्येषु सर्वदा अनया ध्यान आवाहन षोडशोपचार पूजया भगवान् सर्वात्मका श्री महागणाधिपति सुप्रीत असपदल्ला वरदा भवतु गणपति कृत्य उत्तरे शुभकर्ण्यमस्तु इति सभवन्तो ब्रुवन्तो उत्तरे शुभकर्मण्यभय अविघ्नमस्तु मम इष्टकाम्यार्थसिद्धिरस्तु पूर्वोक्तरे मंगल विशेषण विशिष्टायां सुपतितो अस्माकं सकुर्माणां क्षेमस्य विजय वीर्यायारोग्यस्तुल्यं धर्मार्थकामो चतुर्थफलपुरुषा सिद्ध्यर्थं तत्संतान सौभाग्य परा अवाप्यर्थं श्री वरलक्ष्मी देवता उद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं कल्पोक्त विधानेन यावच्छक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजा అది రెండు అక్షింతలు నీళ్ళు వచ్చాయమ్మా మళ్ళా
రండి సరే బాగా చేశారు డెకరేషన్ తాల్బాకు తీసుకోమా తాల్బాకుగా కలిసిన దగ్గర అయితే ఏమో అమ్మవారి దగ్గర అయినా సరే అసుని దేవస్మాక్షుప్రాణమేనో దేవోగంజోత్యమూరముచ్చరంతమున్మదేమయానస్తి అమృత వై ప్రాణామృతమాప ప్రాణాయవై ఆవాయితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ స్వామిన్ శ్రీవరలక్ష్మీ దేవత యావత్ పూజామానకం తావతం ప్రీతిభావేన కలిచేస్మిన్ సన్నిధిం కురు రెండు అక్షంతలు కలిసేంత గురుడేమో ధ్యానం దండం పెట్టుకో మంచిగా పద్మాతనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శిరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ దేవే సుస్థిరా భవ మేఘే సురాసుర నమస్కృతే శివలక్ష్మీ దేవతాయ నమః ధ్యానం సమర్పయామి దండం పెట్టుకో ఆవాహనం సమర్పయం రెండు అక్షంతలు కలశం మీద అమ్మవారి పాదాల దగ్గర వేసుకో సర్వమంగళ మాంగళ్యే విష్ణువచ్చలాలయ ఆవాహయామి దేవి త్వం సుప్రీత భవ సర్వదా శివలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి ఆసనం సమర్ప ఆవాహయామి రెండు అక్షంతలు కలశం దగ్గర రెండు అక్షంతలు అమ్మవారి కాళ్ళ దగ్గర సింహాసనం మళ్ళా రెండు అక్షంతలు సూర్యాయుత నివర్పోతే స్ఫురద్రత్న విభూతి సింహాసనం ఇదం దేవి శ్రీయతాం సురపూజితే శివలక్ష్మీ దేవతాయ నమః రత్న సింహాసనం సమర్పయామి దారుబాబు తీసుకో ఒక 6 దారులు అమ్మవారి దగ్గర ఇట్లా చూపెట్టి కల్చర్ నీళ్ళు చూపెట్టి ఇట్లా ముందే ఉన్న ప్లేట్ లా ఉందే దాంట్లో ఇట్లా 6 సార్లు చూపెట్టి अर्घ्यं समर्पयामि शुद्धोदकं च प्रातस्तं गन्धपुष्पादमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृह्यतां हरिवल्लभे शिवलक्ष्मी देवताय नमः अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि सुहासितजलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं गृहाण देवी त्वं सर्वदेव नमस्कुते शिवलक्ष्मी देवताय नमः पाद्यं समर्पयामि आचमनीयं समर्पयामि सुवर्णकलशालीतं चंदनागर संयुतं गृहाणादमनं देवी मया दत्तं शुभप्रदे शिवलक्ष्मी देवताय नमः आचमनीयं समर्पयामि पंचम स्नानं చేస్తాము ఇదే కదా ఒక్క చుక్క అట్లా కలశం మీద ఒక చుక్క పువ్వు తీసుకొని పువ్వులు అట్లా వేసుకో ఒక పువ్వు చేత వరకు ఒక్క చుక్క దాంట్లో ముంచి ఒక్క చుక్క కలశం మీద ఒక చుక్క అమ్మవారి దగ్గర పంచామృత స్నానం పయోజగుతోపేతం తిరకరామద సంయుతం పంచామృత స్నానం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి పక్క పెట్టుకో అదే పెట్టు అక్కడే పువ్వు అక్కడే తర్వాత మీకు తీరుతా ఉంటుంది ఇప్పుడు ఆ తమలపాకు పువ్వు తీసుకో పక్కకు పెట్టు అది అయిపోయింది దానిపని దాంట్లో పువ్వు తీసుకోమా కలశంలో నీళ్ళు తీసుకో
స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి గంగాజలం మయా నీతం మహాదేవ చిరాత్మస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విద్యుతోదరి శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక తాను ఒక్క తుక్క నీళ్లు చూపెట్టు అమ్మవారు. ఆచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి సురాచితాంగ్రీగణే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం పదార్చామి గృహాణతరు పూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణం కేయూర కంకణ దివ్య హారణోపర మేకల విభూషణాన్యమూల్యాని గృహాణ రుచి పూజితే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః ఆభరణాన్ని సమర్పయామి. ఏంటమ్మది సూత్రం కదండి. సూత్రానికి వేరే ఉంది మళ్ళీ ముక్కు పుడకనా పెట్టి ఓకే అయితే ముట్టుకుంటే అయిపోదు వాటిని మంత్రం చెప్పినా కాబట్టి ఇంకా ముక్కు అయిపోయి. ఇక్కడ కూడా వేసినావు కదా ముట్టుకుంటే అయిపోయి. ఇప్పుడు మాంగళ్యం ఉందమ్మా మాంగళ్యం ఉంది కదా ఇంకా కాకు నేను మంత్రం చదువుతా. తప్త హేమకుతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః మాంగళ్యం సమర్పయామి. కలిసి మీద వేసి ముడేసి కలిసి మీద పెట్టే ముక్కు పుడక ఇక పెట్టొస్తే పెట్టరాదు కదా కాబట్టి ఇట్లా దాన్ని వేసేసి కలిసి మీద వేసి ఆ ముడేసి కలిసి మీద వేసి ఇదేంటి అయితే సరదా అది కూడా దాంట్లో పెట్టేసి రెండు కలిపి వేసేసి చాలా అబ్బా చేస్తావు అంతే 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 మరి అందరికి ప్రాప్తం ఉండదమ్మా. అందరూ చేస్తారా ఏదో ఇక చేసామన్నట్టే ఉంటారు కొందరైతే. కదా నేను పెట్టేయాలా పని పెట్టేనే ఉంది. ముందే రెడీ చేస్తుంది కానీ ఒక్కదాన్ని అయిపోయి కొంచెం అమ్మవారు తోడు మూడేస్తామా పైన అమ్మవారికి వేసినా సరే ఎట్లయినా సరే ఇప్పుడు గంధం అమ్మ ఆ పువ్వు గంధాన్ని ముంచి అక్కడ పెట్టేసి కర్పూరాగర కస్తూరి రోచనాదేవి ఇదన్వేతం గంధం దాచామ్యం దేవి పీత్యర్థం ప్రతిగృహీతాం శ్రీవరలక్ష్మీ దేవతాయ నమః గంధం సమర్పయామి. గంధద్వారాంధ్రాలచాం నిత్యపుత్తాం కలేజినీం ఈశ్వరీం సర్వభూతానాం తామేవ భక్తయేతం గంధం సమర్పయామి. ఒక పువ్వు కింద కూడా పెట్టాము.
ఎక్కువ గంధంతో కింద కూడా గంధం కూడా గంధంతో అక్షింతలేమా అక్షతాం దవడాం దివ్యాన్ చాలీయాన్ తండలాన్ దువాన్ హరిద్రా కుంకుమోపేతం గుయ్యతామపి పుత్రికా శ్రీవరలక్ష్మీ దేవతేన అక్షతాం సమర్పయామి పుష్పై పూజయామి. ఒక్కొక్క పువ్వు పెడుతున్నామా. మల్లికా జాలి కుస్మై చంపకైర్వకడైరపి శతవత్రై చ కల్హారే పూజయామి. హరిప్రియ శివలక్ష్మీ దేవతాయ నమః పుష్పాణి పూజయామి. ఓం పెట్టమ్మా. ఓం చంచలాయ నమః. ఓం పాదో పూజయామి. ఓం చపలాయ నమః. జారిణి పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః. గురు పూజయామి. ఓం కమలవాసన్యే నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనం పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంపుకంఠే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రీయే నమః. ఓస్థౌ పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః. శిరః పూజయామి. ఓం శ్రీవరలక్ష్మీ నమః. సర్వాంగాన్యాని పూజయామి. ఇప్పుడు అక్షోత్తరం చేస్తామా. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూత హితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయ నమః. వాచే నమః. పద్మాలయ నమః. పద్మాయ నమః. శుచే నమః. స్వాహాయ నమః. స్వధాయ నమః. సుధాయ నమః. ధన్యాయ నమః. నిరంజనే నమః. లక్ష్మీ నమః. నిత్యపుష్టానం విభావర్తే నమః. ఆదిత్య నమో దిత్య నమో వస్తానం వస్తానే నమో కమలాయ నమో కాంతాయ నమో జమాయ నమో క్షీరోద సంభవాయ నమో అనుగ్రహపదాయ నమో బుద్ధ్యాయ నమో అనగాయ నమో హరివల్లభాయ నమో అశోకాయ నమో వంతాయ నమో అశోకాయ నమో ఓం లోకనాథినే నమో విమలాయ నమో విశ్వజనే నమో తుత్తే నమో దారిద్ర్యనాథినే నమో పీతపుష్కన్నే నమః. శాంతాయ నమః. శుక్లమాల్యాంబరాయ నమః. శ్రీయే నమః. భాస్కర్యే నమః. బిల్వనిలయాయ నమః. వరారోహాయ నమః. యశస్వినే నమః. వసుంధరాయ నమః. ఉదారంగాయ నమః. హరిణే నమః. హేమమహల్యే నమః. ధన్యానగత్యే నమః. సిద్ధ్యే నమః. శ్రవణసౌమ్యాయ నమః. సువప్రదాయ నమః. నుపవేశ్య గతానందాయ నమః. వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. శుభాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. సముద్రతనయాయ నమః. జియాయ నమః. మంగళాయ నమః. దేవ్యే నమః. విష్ణువత్సరస్థితాయ నమః. విష్ణుపత్నే నమః. ప్రసన్నాక్షే నమః. నారాయణి సమాసితాయ నమః. దాయిద్ర్యదంశన్యే నమః. దేవ్యే నమః. సర్వోపద్రవవారణే నమః. రాజదుర్గాయ నమః. మహాకాళే నమః. బ్రహ్మ విష్ణుశివాత్మికాయ నమః. శ్రీకాలజ్ఞాన సంపన్నాయ నమః. నమామి భువనేశ్వరీ ఓం శ్రీమా లక్ష్మీ నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక కుటుంబనీం సర్జాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుత్కమలవాసిని విశ్వమాత శిరోదరే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ సతతం నమతాం శరణ్యే. ఓం శ్రీమా వరలక్ష్మీ దేవతాయ నమః. పుష్పాణి సమర్పయామి. ఒక 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం చేస్తే ఓం శ్రీ శ్రీయే నమః అనుకుంటా 11 సార్లు పెట్టాం. అవి ఓం శ్రీ శ్రీయే నమః. 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 ఓం శ్రీ శ్రీయే నమః.
రెండు ఉన్నాయి అక్కడ, అది కూడా పెట్టేసి. తామరకు గింజలు కదా, అవి కూడా పెడతావా? పెట్టేమంటే ఓం శ్రీం శ్రీయేనమా అని పెట్టేసుకుంటారా? ఓం శ్రీం శ్రీయే నమః, 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 ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం ధూమగ్రాపయామి. మీకు బిడ్డ వచ్చినట్టుండే కదా, వస్తుంది. కోడలు అమెరికా ఉంటుందా? పోయి రమ్మని కూడా చేస్తారా? అయిపోయిందా? దూపు దూపు దూపు. धूपमागरापयामि मूर्धानादिवर्जं कुदिव्या वैश्वानरामदाय जातमग्निं कविं यमराजमतिजुञ्जनानामासन्नवास्कं जनयन्तु देवा धूपमागरापयामि. दीपं दर्शयामि ఒకసారి చెప్పుకోండి. ఉద్దీపచ్చ జాత వేదవగ్ననిర్గమాపజోజక్తముక్తమాజీవనంతర్జితస్య ఉదావర్తితం యుక్తం అంధకార వినాశకం దీపం దాచామి తే దేవి గృహాణముదిభూతి ముదితా భవా శివలక్ష్మి దేశాన. చెప్పు 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 రెండు పండ్లు ఒకటి పెట్టారు. ప్రదక్షిణ చేసుకో, ఆత్మ ప్రదక్షిణ చేసుకో. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని జాతాని తాని వినక్ష్యంతి విలక్షణవదేవదే పాపం పాపకర్మాణం పాపాత్మానాం పాపసంభవాతాయ మాన్కృపయా దేవ శరణాగతవత్సలాన్నదాతరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దనీవు శ్రీ మహాలక్ష్మీ నమ వరలక్ష్మీ దేవతాయ నమ ఆత్మవిదర్శన నమస్కారం సమర్పయామి. అమ్మ ఆ కింద పెట్టేసి ముఖాన్ని మీద కూర్చొని దండం పెట్టుకోమా ఒకసారి. మంచిగా దండం పెట్టుకో.
దూరం ఉంది కదా, దూరం ముందు పెట్టుకో. ఒక పత్తి కుంకుమ రిలాక్స్.
మేము శ్రేష్ఠులమంచు నిక్కుచుండెడి వారి చెంత చేరగబోను శేష శయనా పరమ సాత్వికులైన తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతము నీవు నా ఇల్లంబందున నిలచి దృంభనముగా మృతుల్తు శబ్దంబు శోభిల్లంబలుకు నాకు వాకుణము పుల్లాబ్జాసి సరస్వతి భగవతి పూర్ణేశు బింబానన ఆ మాణిక్యవీణ ముఖలాలయంతి మదాలసాం మంజులవాదిలాసం మహేంద్ర నీలజ్జులి కోమలాంగిం మాతంగకన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నత కుంకుమరాగశోనే పుండ్రేషు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత ఆ ఆ ఆ తొండమునే కదంసమును సోలకు వజ్రయువామహస్తమును లక్ష్మి
ఎత్తుపోతావు లక్ష్మీపోతాడన్నా లక్ష్మీపోతాడన్నా విష్ణువిలాసని భగవతి హేతుని కంఠముతుంది మూడుకుతుంది పూరుకుతే జయ 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 నిత్యము మా ఇంట్లో కొలువై Thank you.
ఫోన్ చేయి రాదు